రవీంద్రరావు గారు మీరు అక్కడ ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. గత 10 ఏళ్ళుగా మీరు డెవలప్మెంట్ చేస్తే అక్కడ స్లమ్లు అవి ఇవి అలా ఎందుకుంటాయి అనేది కైలాష్ గారి వాదన. మీరు ఏం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు చెత్త ఉంది అంటున్నారు. ఆ చెత్త కారకులు ఎవరు, చెత్త విధవేవలు అనే టైప్లో మాట్లాడారు. అప్పుడు ఎవరో కేటీఆర్ ఇదంతా చెత్తను తెచ్చారని. ఒకవేళ కేటీఆర్ తెచ్చే చెత్త అయినా 23 నెలలుగా వీళ్ళు ఎందుకు తీయలేదు అనేది కూడా వస్తుంది, అది వేరే విషయం. కానీ ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ని ఆరోపణలు, ఎక్కడెక్కడి నుంచో పాత ఆరోపణలు అన్నీ తెచ్చి అవసరమా? అసలు జనరల్గా ఒక ఉప ఎన్నిక అంటే మీరు ఏం చేశారు, మేము ఏం చేస్తాం, ప్రజలకు ఏం కావాలి, మీరు ఏమి ఇస్తారు, ఇవి చెప్పుకోవాలి. కానీ అసలు ప్రచారం తీరు తెన్ను ఒక రకంగా ఒక పద్ధతిగా సాగుతుందా? రవీంద్రరావు గారు మీరు అక్కడ ప్రచారంలో ఉన్నారు కాబట్టి అడుగుతుందా మిమ్మల్ని. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు వేసే సవాళ్ళకి ఏమన్నా అర్థం పర్థం ఉంది. అది ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడే పిచ్చలవిడి వ్యాఖ్యలకు మాటలకి ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? పిచ్చోళ్ళు సమాధానం చెప్పాలి వీళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి. దిగజారుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికి దింపాల్సిన పరిస్థితి. ముందాగా మాట్లాడే పరిస్థితి ఎక్కడండి? మీరు ఈయన ముఖ్యమంత్రి, ఈయన మున్సిపల్ శాఖ మంత్రి. 23 నెలలు అయింది, మున్సిపల్ ఎన్నికలు పెట్టలే. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల దుస్థితి చూడండి. హైదరాబాద్లో 10 టీవీ రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిప్పండి. ఏ స్ట్రీట్లోనైనా, ఉన్నత వర్గాలు ఉన్న కాడనైనా, అధికారులు ఉన్న చోటనైనా, మంత్రులు ఉన్న చోటనైనా, లేకపోతే పేదలు ఉన్న చోటన ఈడాడనే లేదు. హైదరాబాదు మొత్తం తిరిగి చూద్దాం, యావత్ తెలంగాణలో మున్సిపాలిటీలు తిరిగి చూద్దాం. ఎక్కడనైనా మున్సిపాలిటీ వ్యవస్థ పనిచేస్తుందా? వెహికల్స్ కి డీజిల్ పోస్తున్నారా? మున్సిపల్ శాఖ అధికారులు పనిచేస్తున్నారా? ఎంతమంది మున్సిపల్ ఊకే వాళ్ళు, శుభ్రం చేసే వాళ్ళు, ప్రధాన గల్లీలు కాకుండా ఇంకా సందులలో కానీ ఇతర ప్రాంతాలు మొత్తం తిరిగి చూద్దాం. డ్రైనేజీలు కానీ, విష జ్వరాలు ఈ సీజన్ తీద్దాం, ఈ సంవత్సరం తీద్దాం, వచ్చే సంవత్సరం తీద్దాం, మా పాలనలో కూడా ఇయర్ వైజ్గా డేటా తీద్దాం. ఎన్ని లక్షల మంది, ఎంతమంది జ్వర పీడితులుగా ఉన్నారనేది. ఇట్లాంటి పరిస్థితిలో 23 నెలలు ముఖ్యమంత్రి ఉండి, మున్సిపల్ శాఖ మంత్రి ఉండి, కేటీఆర్ చెత్త మంత్రి అని చెప్పి తిడుతూ ఏమన్నాడు? చెత్త దగ్గర కట్టేస్తే బుద్ధి వస్తుంది, తెలిసి వస్తుంది అన్నాడు. ఇప్పుడు చెత్త దగ్గర ఎవరిని కట్టాలి కళ్యాణ్ గారు? కేటీఆర్నా, ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఈ ముఖ్యమంత్రినా? జవాబు చెప్పొస్తే సిగ్గుండాలి కదా మాట మాట్లాడేటప్పుడు, పదం జారేటప్పుడు. నెంబర్ 1 ఇది. నెంబర్ 2, మీరు ఇంకొక మాట అన్నారు, ఏది కాళేశ్వరం, మన్ను మసాకి ఇదంతా అన్నారు. అది ఒక్కటే కాదు, ఏమైంది? విద్యుత్ మీద కమిషన్ వేశారు, కమిషన్ నివేదిక ఇచ్చారు కదా, బయట పెట్టారా? దాని సంగతి ఏంది? దాన్ని ఎవరు విచారణ చేద్దన్నారు? ఆ విచారణ బయటకు ఎందుకు రాలే? అంత డబ్బు ఖర్చు పెట్టి కమిషన్ వేస్తే ఆ కమిషన్ నివేదిక బయట ఎందుకు పెట్టలే? తర్వాత కార్ రేసింగ్ అన్నారు. కార్ రేసింగ్ అనే ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఎందుకండి? గవర్నర్ పర్మిషన్ ఎందుకు? ఎవరు చెప్పారు? చెప్పారు కదా, దానికి అవసరం లేదు. తర్వాత తప్పు చేయలే కదా, ఏ రకంగా పెట్టారు? ఒక అడిగిన సార్ కళ్యాణ్ గారు, రవీంద్రరావు గారు కైలాష్ గారు నేను ఇస్తాను మీకు ఆన్సర్, నేను ఇస్తాను. కైలాష్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. కైలాష్ గారు మీకు పాతివ్రత్యం ఉంటే మీరు తప్పు చేయకపోతే పోయినావు, స్టేట్ వచ్చినావు, ముడిచింది మీరు. ఒప్పందం చేసుకుని ఫైలు తీసుకుపోయి ఈడీ దగ్గర కైలాష్ గారు అందుబాటులో మాట్లాడేటప్పుడు వినాలే. ఒక్క నిమిషం ఆగండి మీరు, ఒక్క నిమిషం. రవీంద్రరావు గారు, ఏమైంది? ప్రాసిక్యూషన్ కేసులు ఏమైనాయండి? ఎంత మేరకు వచ్చింది ప్రాసిక్యూషన్ కేసులు? ఇవన్నీ కాదా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏ రకమైన అరాచకం, గుండాయిజం, ఏ రకమైనటువంటి బల ప్రయోగం మొత్తం బాగా అభివృద్ధి చేస్తున్నా ఉంటున్నా కదా. ఈడ ముచ్చట కాదు. కానీ మీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు? ₹1,00,000 కూడా మాకు లేదు, మా దుస్థితి ఏంది? ముఖ్యమంత్రి మీడియా పరంగా అన్నారు కదా కళ్యాణ్ గారు.
సీక్రెట్ గా ఏమనలే కదా. అవును. మదన్ మోహన్ రావు గారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు ఏమన్నారు? వరల్డ్ బ్యాంక్ 100 కోట్లు. ఏ ఎమ్మెల్యే ఈ రాష్ట్రంలో సంతోష్ రావు నియోజకవర్గంలో రవీంద్రరావు గారు పార్టీ చేసినటువంటి అరాచకాల మీద తిరుగుతుంది, సమాధానం చెప్పండి. ఇవాళ అవినీతికి మా నాయన మీద మచ్చలు పడ్డాయి, మా నాయన తప్పు చేయడం నాయన రక్షిస్తుంది. కానీ దానికి కారణం కేటీఆర్ అని చెప్పింది కదా. చెప్పలేరా? నుంచి వచ్చింది, బీఆర్ఎస్ నుంచే వచ్చిందండి. రవీంద్రరావు నియోజకవర్గాల నిధులు ఉన్నాయి అభివృద్ధి చేయడానికి. ఏ పథకానికి ఉన్నాయి? ఈ 2000 4000 ఏమైనాయి? తులం బంగారం ఏమైంది? 2500 ఏమైనాయి? దళితులు సీఎం హామీలు ఏమైనాయి? విద్యార్థులకు స్కూటీలు ఏమైనాయి? ఆ తర్వాత విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఏమైంది? కైలాష్ గారు 12,000 ఏమైనాయి? కైలాష్ గారు ఒక్క నిమిషం, రవీంద్రరావు గారు ఒక్క నిమిషం, రవీంద్రరావు గారు కైలాష్ గారు నేనే అడుగుతున్నా మిమ్మల్ని. ఒక్క నిమిషం రవీంద్రరావు గారు ఒక్క నిమిషం. కైలాష్ గారు మీరు అవన్నీ వాళ్ళు చేయలేదు, మీరు ఏవైతే చెప్పారో అవి చేయలేదు కాబట్టి వాళ్ళని గద్దెదించారు. మీరు కూడా చేయలేదు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు జూబ్లీస్ లో ఓడించాలంటారా? మీరు అదే అడుగుతున్నారా జనాన్ని? మీరు కూడా చేయలే కదా, ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్తే అమలు చేయలే కదా. బస్తీల యొక్క అభివృద్ధికి సీసీ రోడ్లకు మేము ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేము తీసినాం. పార్కు స్థలం, ఆ పార్కు స్థలాల కబ్జాలు పెట్టిన మీరు ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు. దొంగలు మొత్తం దోచుకొని హైదరాబాద్ చుట్టూన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములని దోచుకున్న దొంగలు ఎంతకాలం చెప్తారు ఇట్లాంటి ముచ్చట్లు? లేదు. ఆయన ఏదో పెద్ద పెద్ద హైదరాబాద్ ని సగం దోచుకున్నటువంటి పిల్లలతో మీ వెనక ఉన్నారు. చెరువులను కబ్జా పెట్టినటువంటి దొంగలు మీ వెనక ఎందుకు మునిగింది? కైలాష్ గారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరు బయటకు పెట్టచ్చు, లిస్ట్ పెట్టచ్చు, వాళ్ళని లోపల వేయచ్చు తీసుకెళ్లి. ప్రభుత్వమే మీ చేతిలో ఉంది. ఒక్కరిని కూడా జైల్లో వేయలే, ధరలో ఉన్న ఒక్క ఎకరం కూడా మీరు బయటకు రిలీజ్ చేయలే.